ఫ్రెండ్స్ టెక్నాలజిక్ ఇన్స్టిట్యూట్కి మీకు స్వాగతం. ఈరోజు మనకి ఐఫోన్ 13 మొబైల్ వచ్చేసి మనకి బ్యాక్ గ్లాస్ డ్యామేజ్ వచ్చింది. దీన్ని మనం ఎలా రీప్లేస్ చేయాలనేది ఇక్కడ చూస్తున్నాము. ఓకే, దీనిలో మనకి అయితే ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ అయితే మనం బ్లాస్టర్ పెన్తో మనం కంప్లీట్గా మనం గ్లాస్ని అయితే కొంచెం బ్రేక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి నార్మల్గా హీట్ చేసుకుంటూ లో టెంపరేచర్లో చేయాల్సి ఉంటుంది. లో టెంపరేచర్లో మనకి చేయాల్సి ఉంటుంది. మీకు వచ్చేసి బ్లేడ్ తీసుకోండి. 17 mm బ్లేడ్ అయితే బెటర్ ఉంటుంది. ఓకే, 17 mm బ్లేడ్తో మెల్లగా కంప్లీట్గా తీసుకోవాలి. దీనిలో చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ హీట్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ప్లస్ హీట్ అయితే లో టెంపరేచర్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఓవర్ టెంపరేచర్ అయితే మనకి కంప్లైంట్స్ రావచ్చు. కంప్లీట్గా జాగ్రత్తగా తీసుకోవాలి. దీనికి కొంచెం టైం అయితే పడుతుందండి. మీకు మినిమం ఒక 20 minutes అయితే ఈజీగా పడుతుంది కాబట్టి కదా. ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత చూసారు ఎలా ఉందో. ఓకే, క్లీనింగ్ తర్వాత మనం గ్లాస్ని రీప్లేస్ చేసుకుంటాం. దీనికోసం మనం నార్మల్గా అయితే మనం డిస్ప్లే చేంజ్ చేయడానికి కావాల్సిన గమ్ అయితే యూజ్ చేయొచ్చు. అట్లనే మీకు సపరేట్గా గమ్ కూడా వస్తుంది. ఏదైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఆఫ్టర్ రీప్లేస్మెంట్ ఎలా జరిగిందో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన చేతిలో ఇట్లా ఐఫోన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఆఫ్టర్ కంప్లీట్ మనం రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటే బెటర్ ఉంటుంది. ఆ తర్వాత 3 hours తర్వాత కంప్లీట్గా మనకి కస్టమర్కి రీప్లేస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.